ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందించడం. అయితే సమాజంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసినవే. ఎల్కేజీలో చేర్పించాలంటే ₹1,00,000 ఫీజులను వసూలు చేస్తున్న వైనం గురించి వింటున్నాం. అలాగే రోగం వచ్చే ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ఆర్థికంగా పీల్చి పిప్పి చేసేస్తున్నారు. దీంతో ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక రోగంతో చావడమే నయం అనుకునే దుస్థితి. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా ₹25 లక్షలకు పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయంలో జగన్ కు రాష్ట్ర ప్రజానికం హెడ్స్ అప్ చెబుతోంది. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం విషయంలో పరిమితిని ₹25 లక్షలకు పెంచి మరో ముందడుగు వేశామన్నారు. తమ ప్రభుత్వం రాగానే సాధ్యమైనంతగా ఎక్కువ కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని అనుకున్నామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ₹1000 చికిత్స ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని ఆసుపత్రులకు విస్తరిస్తామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటా దిశ ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఒక వరమని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఉండకూడదన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి ఉచితంగా మందులను డోర్ డెలివరీ చేస్తామని సీఎం తెలిపారు.